దేవుడు కొట్టే దెబ్బ కూడా ఏదో ఆషామాషిగా ఉండదు, సరైన సమయంలో కొడతాడు అన్నమాట. అప్పటి వరకు మన ఆటలు, మన వేషాలు, మన నాటకాలు అన్ని సాగుతాయి. అలా చూస్తుంటాడు ఆయన. చూసి 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 వేస్తాడంతే, ఒక్క వేటు వేస్తాడు. ఇప్పుడే ఇది రావాలా అనుకుంటాం మనం. ఇప్పటికే ఏదో ఇబ్బందిలో ఉంటాం. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అంటారు చూసారా, సరిగ్గా ఇంకో వేటు వేస్తాడు. దానితో బాధపడుతూ ఇబ్బందులు పడుతూ ముక్కుతూ మూలుగుతూ ఉండగా ఇంకొకటి వేస్తాడు. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. ఏమిటో అన్ని వరుసగా వచ్చేస్తున్నాయండి. ఇంట్లో అందరికి ప్రమాదాలండి. లేకపోతే నాకు ఒకదాని తర్వాత ఒకటి, జబ్బు తర్వాత జబ్బు, రోగం తర్వాత రోగం, ఇబ్బంది తర్వాత ఇబ్బంది, సమస్య తర్వాత సమస్య వచ్చేస్తున్నాయండి. ఇంతకాలం లేదండి, ఇంతకాలం బానే ఉందండి. ఏమిటో నుండి సడన్ గా ఇప్పుడే ఇవన్నీ మొదలైపోయాయి. దేవుడు మా మీద కోపగించేసాడేమో అండి, లేకపోతే దేవుడు మమ్మల్ని శపించాడు, లేక దేవుడు మమ్మల్ని శోధిస్తాడున్నాడు అంటారు కొంతమంది. తెలివితేటలు లేక రకరకాల మాటలు మాట్లాడిస్తుంటారు. కారణం ఏమిటి? అప్పటి వరకు ఓపిక పెట్టాడు, అప్పటి వరకు సమయం ఇచ్చాడు. ఇహ నీ టైం పూర్తయింది, మనల్ని తన్నవలసిన, మనల్ని కొట్టవలసిన టైం వచ్చేసింది. కొట్టడం మొదలు